నైటు ఇద్దరికిద్దరు ఇచ్చి పడేశారు. ఎవరా ఇద్దరు అంటే ముందుగా కోహ్లీ ఏం చెప్పాడో చూద్దాం. కోహ్లీ 2027 ప్రపంచ కప్ వరకు ఆడతాడా అన్న ఈ క్వశ్చన్ తను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ అయింది. దానికి ఆన్సర్గా కోహ్లీ ఆర్సీబీకి సంబంధించిన పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఇలా చెప్పాడు. దానికి ఆన్సర్ ఏంటో నాకు తెలుసు. నా ఆట వల్ల టీంకి న్యాయం జరుగుతుంది మరియు నేనుంటే విలువ చేకూరుతుందని టీం భావిస్తేనే నేను అక్కడ ఉంటాను. కానీ మీ విలువ ఏంటో చూపించాను అంటే మాత్రం నేను అక్కడ ఉండలేను అని చెప్పాడు. రెండవది, తమిళనాడులో దళపతి విజయ్ గారు సీఎం అయినప్పటి నుంచి 2024లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒంటరిగా పోటీ చేస్తే సీఎం అయ్యేవారని ఊదరగొడుతున్నారని నిన్న జరిగిన సభలో పవన్ కళ్యాణ్ గారు వెల్లడించారు. దానికి ఆన్సర్గా ఆయన ఏం చెప్పారంటే 2019లో ఒంటరిగా పోటీ చేస్తే 2 చోట్ల ఓడించారు. ఆ రోజు నాతో ఉన్న నాయకులు ఎవ్వరూ లేరు అని చెప్పారు. సో దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కంపేర్ చేయడానికి మన చుట్టూ చాలామంది ఉంటారు. ఏదైనా తేడా వస్తే ఎవ్వరు ఉండరు మన పక్కన. జీవితంలో ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వాళ్ళు ఆ స్థాయిలో ఉండడానికి, మనం ఈ స్థాయిని దాటి వెళ్ళకపోవడానికి కారణం వాళ్ళ మాటల ద్వారా మనం తెలుసుకోవచ్చు.